హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్ బఠానీ. దానికి ముందు ఒక కప్పు ఎండు బఠానీ తీసుకోవాలి. అలాగే 2 పొటాటోస్ తీసుకోవాలి, పీల్ చేసేయాలి. అవి ఒక ఒక 4 పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 5 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది, మెత్తగానే అయిపోతుంది. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి, పొటాటోస్, బఠానీ. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం అప్పులోగా ఒక ఆనియన్, ఒక 4 మిర్చీస్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. చూసారు కదా, నేను ఎక్కువ ఫ్రై చేయలేదు కదా, అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానన్న పేరుకి వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే బాగోదు, స్మెల్ వస్తుంది. అందుకని అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఒక్క 30 seconds ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బఠానీ, పొటాటో తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. ఒకసారి స్మాష్ చేసుకుంటే పొటాటో అంతా స్మాష్ అయిపోతుంది. మీకు బఠానీ కూడా స్మాష్ చేసుకోవాలంటే స్మాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వాటర్ వేసి పసుపు వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది మొత్తం బఠానీ కూడా. ఇంకా అలాగే కొంచెం పసుపు వేసి, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను, సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ పసుపు, ఉప్పు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 glass వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి అలా కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఎలాగో విజిల్స్ ఒక 2 విజిల్స్ రానిస్తాం కదా, అప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది, మొత్తం స్మాష్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఎలాగ గట్టిగా ఉందో. ఒకసారి మిక్స్ చేస్తే మొత్తం అంతా సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంతే, బఠానీ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ఒక బౌల్లో వేసుకొని అందులో ఆనియన్స్, టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా వేసుకోలేదు. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, అలాగే కార్న్ఫ్లెక్స్ కానీ చిన్న పూస కానీ, అది మన ఇష్టం, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ తురుము, కార్న్ఫ్లెక్స్ వేసుకున్నాను. అంతే. ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా, ఒక 15 minutesలో అయిపోతుంది. మనం బఠానీ ఒక 4 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే చేసుకోవడం అయితే చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే రసం చేసుకుంటే, పానీపూరి ఫ్రై చేసుకుంటే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.